మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన చాలా కేసులు లేదా వైసీపీ మీద ఫిర్యాదులు న్యాయస్థానాల ముందు రావడం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము సోషల్ మీడియా వీటిని. అయితే ఇలాంటి సమయంలో అంటే ఆయన మీద ఉన్నటువంటి సిబిఐ పెట్టిన కేసులు కూడా వచ్చాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఇవ్వండి అని హైకోర్టును ఆదేశించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. కానీ చాలా అనూహ్యమైన రీతిలో అప్పట్లో కాబోతున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ మీద ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ బాబ్డేకు రాసినటువంటి ఉత్తరం ఆరోపణలతో దాన్ని విడుదల చేయటం ఇది చాలా సంచలనం కలిగించింది కదా. ఆ అంశం ఇప్పుడు చర్చకు వచ్చింది. అంటే ఆ తర్వాత ఆయన ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం దాన్ని విచారించి కొట్టిపడేసింది. ఆ తర్వాత ఆయన ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. చెప్పుకోదగినంత కాలం పదవిలో ఉండి దిగిపోయారు. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు మారారు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చారు కొంతమంది న్యాయవాదులు. దాని మీద ఏంటంటే సుప్రీంకోర్టు ఒక విధమైన తెచ్చింది ఎవరంటే సునీల్ కుమార్ సింగ్, ఈయన ఒక అడ్వకేట్. ఈ విషయం వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం కొంచెం ఇబ్బంది పడింది. రెండోది ఎందుకు ఇవన్నీ తెస్తున్నారని ఈ మ్యాటర్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భయాన్ ధర్మాసనం తీసుకుంది. జస్టిస్ సూర్యకాంత్ అంటే తదుపరి కాకుండా తదుపరి నెక్స్ట్ కాకుండా ఆ నెక్స్ట్లో ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే ఎందుకు ఇలాంటి సున్నితమైన విషయాలు తీసుకొస్తారని అన్నారు. ఒకటేమో ఇప్పుడు కూడా దీన్ని ప్రస్తావించకపోతే అసలు ఇది చెల్లుబాటు కాకుండా పోతుంది అన్నది ఆ పిటిషన్ దాఖలు చేసినటువంటి ఆ సింగ్ గారి యొక్క భావన. సో అందుకని దీన్ని ఒకసారి లేవనెత్తాలని మేము వాళ్ళు ఏమన్నారంటే హూ హ్యాస్ అడ్వైజ్డ్ యూ టు unnecessarily rake up all these things, don't dig out the ghosts అంటే దయ్యాలు మళ్ళీ లేపొద్దు అబౌట్ జ్యుడిషియరీ. యూ పీపుల్ షుడ్ రిమైన్ అట్లీస్ట్ సెన్సిటివ్. When the council replied that the case was filed in October 2020 itself and there was no attempt to dig up things, the bench adjourned the matter to January. సో మేము ఎప్పుడో అక్టోబర్ 2020లోనే వేసాము, ఇప్పుడేం కొత్తగా మేమేం తవ్వడం లేదు అని వాళ్ళు జవాబు ఇచ్చారు. సరే అయితే జనవరిలో చూస్తాంలే అని జనవరికి దాన్ని వాయిదా వేశారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ అలా రాయటం సరికాదు అన్నది, ఇంప్రాపర్ అన్నది వీళ్ళ యొక్క ఆరోపణ. కానీ అంతకుముందు దాన్ని సుప్రీంకోర్టే విచారించినప్పుడు అటు జస్టిస్ రమణ మీద వచ్చిన ఆరోపణలను వాళ్ళు ఏమీ స్వీకరించలేదు. అలాగే ఈ లేఖ రాయడం చాలా తప్పు, మీరు ఏదో అపరాధం చేశారు అని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మీద కూడా వాళ్ళు ఏమీ అటువంటి వ్యాఖ్యలు ఏం చేయలేదు. అందుకని ఆ విషయం ముగించేశారు. ఆయన పదవిలోకి వచ్చారు. ఆ తర్వాత జగన్ ఆయనకు సత్కారం కూడా చేశారు. జరిగాయని ఆయన ఇప్పుడు యాక్టివ్గానే ఉన్నారు. రమణ కూడా. జగన్ ఓడిపోయారు ఘోరంగా. ఇదంతా జరిగింది. ఇప్పుడు ఆ కేసు తీసుకొచ్చి అప్పుడు అలా చేయడం రైటా తప్ప, దాన్ని బహుశా పాత కథలు తవ్వకండి, పాత గాయాలు కెలక్కండి అన్నట్టుగా ఈ న్యాయమూర్తుల అనడంలో ఉద్దేశం ఏ కోణంలో, అలాగే సున్నితంగా చూడండి న్యాయ వ్యవస్థను అని వాళ్ళు చెప్తుంది కూడా ఏ కోణంలో అనే ప్రశ్న కూడా ఎవరికి వాళ్ళు వేసుకోవచ్చు. తప్పనిసరిగా వాళ్ళు అయిపోయింది కదా అనేదే చెప్తున్నట్టు కనిపిస్తుంది. సో అప్పుడు అక్టోబర్ 11, 2020లో జగన్ లేఖ రాశారు. అది ముందు ప్రధాన న్యాయమూర్తికి పంపించారు, బాబ్డేకు, జస్టిస్ బాబ్డేకు. 2 రోజుల తర్వాత అప్పుడు సలహాదారుగా ఉన్న అజయ్ కల్లం, మాజీ ప్రధాన కార్యదర్శి, ఆయన లేఖ విడుదల చేశారు. సో ఇంక అప్పుడు అవన్నీ మనం చెప్పనక్కర్లేదు కదా. ఒకటేమో తెలుగుదేశానికి అనుకూలంగా హైకోర్టు న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారు అన్నది ఆయన మీద ఆరోపణ న్యాయమూర్తిగా. ఇక కుటుంబ సభ్యులేవో భూములు కొనుక్కున్నారు అన్నది వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఆరోపణ. ఇవన్నీ ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు వాటిని ఏం పరిగణనలోకి తీసుకోలేదు. కాకపోతే ఆ విషయాన్ని అక్నాలెడ్జ్ చేశారు. ఈ లేఖ ఒకటి వచ్చింది మాకు, దీన్ని ప్రధాన న్యాయమూర్తి నియమించినటువంటి బృందం లేదా న్యాయమూర్తులు పరిశీలించి వాటిలో ఏం పర్సలేదని తేల్చారు. నా కథ ముగిసిపోయింది. బహుశా ఇప్పుడు కూడా దాన్నే మళ్ళీ వాళ్ళు చెప్పొచ్చు, మేము ఇప్పటికే చెప్పాం కదా అనే అంశం. ఇక్కడ ఒక్క ఆసక్తికరమైన అంశం చెప్పాలి. నిన్న మొన్న ముంబై హైకోర్టు ఒక విషయం చెప్పింది.
అదేంటంటే అది కొంచెం ఆసక్తికరమైనదే. ఒక న్యాయమూర్తి మీద అవినీతి ఆరోపణ చేసినంత మాత్రాన అదేమీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కారం కిందికి రాదు అని ముంబై హైకోర్టు న్యాయమూర్తి భారతి దోంగ్రే, అలాగే మంజూషా దేశ్పాండే వీళ్ళతో కూడిన ధర్మాసనం చెప్పింది. ఏమంటే అక్కడ అంతకుముందు ఒక రాష్ట్రంలో జిల్లా న్యాయస్థానంలో ఎక్కడో ఒక కేసు వచ్చింది. ఆ కేసు విచారణ సందర్భంలో అక్కడ వాది ప్రతివాదులు ఒకరు విచారిస్తున్న న్యాయమూర్తి మీద తీవ్ర ఆరోపణ చేశారు, అవినీతి ఆరోపణ. మీరు వాళ్ళ దగ్గర ఏదో తీసుకున్నారు, అందుకోసమే ఈ కేసుకు అన్యాయం చేస్తున్నారన్న పద్ధతిలో మాట్లాడారు. ఇది చాలా సంచలనం సృష్టించింది. హైకోర్టు దాకా వచ్చింది. హైకోర్టు ఏమంటుందంటే 2 విషయాలు అన్నారు వాళ్ళు. న్యాయమూర్తి మీద ఆరోపణ చేసినంత మాత్రాన న్యాయ వ్యవస్థగా విచారించే అధికారానికి ఎలాంటి భంగం కలగదు. రెండవది, న్యాయమూర్తి మీద ఆరోపణ చేయటం అన్నది న్యాయ వ్యవస్థను లేదా న్యాయస్థానాన్ని ధిక్కరించినట్టుగా కాదు అని. బహుశా నేను అనుకుంటాను ముఖ్యమైనది ఇది, సెన్సిటివ్ అయినప్పటికీ కూడా జనవరిలో మళ్ళీ తీసుకున్నప్పుడు బహుశా వాళ్ళు చివరి అభిప్రాయం చెప్పొచ్చు, లేదా నోటీసులు కూడా ఇవ్వచ్చు. అది న్యాయమూర్తుల మీద ఆధారపడి ఉంది.